దాని జోలు నీకెందుకే? దాని పని అది చేసుకునివ్వు. అది మనకు అతిథి. అమ్మమ్మ గారు నేనేం అసలు అనలేదో అన్నావో నాకు తెలుసులేవే. వెళ్ళు వెళ్ళు వెళ్ళి నీ పని చూసుకోపో. వెళ్ళు సీత. హారతి, దాని మాటలు నువ్వేం పట్టించుకోకు. నేనున్నాను కదా, నీకేం భయం లేదు. నువ్వు ప్రశాంతంగా ఉండు, నీ పని చూసుకోపో. మంచి ముహూర్తంలోనే నేను నిశ్చితార్థం జరిపిస్తాను. సరేనా? వెళ్ళు. ఇది చెప్పేది కరెక్టా, అది చెప్పేది కరెక్టా చూద్దాం. ఎప్పటికైనా తెలుస్తుంది కదా. ఏం మహారతి, ఎలా ఉన్నావు? అవసరమా భాగి? అలాంటి వాడితో ఈ పెళ్లి ఇప్పుడు అవసరమా? నన్ను ప్రేమించేవాడు, నా కోసం ప్రాణాలు ఇచ్చేవాడు రా అనగానే నిశ్చితార్థం చెడగొట్టడానికి వచ్చాడు. అలాంటి వాడికి కాకుండా పోయే చివరి రోజుల్లో అయినా ప్రేమగా చూసి ఆ రూపం మనసులో నింపుకుని వెళదామని వచ్చాను. నా జీవితం ఏమైనా పర్వాలేదు, నీ పంతో నెగ్గాలని నన్ను ఓ రాక్షసుడికిచ్చి అంటగట్టాలని చూస్తున్నా. తప్పు చేస్తున్నావు భాగి, నువ్వు చాలా పెద్ద తప్పు చేస్తున్నావు. నా దైవాన్ని నా చేత తిట్టించావు. నా ప్రాణాన్ని నా చేతులతోనే హింసించి నవ్వులు పాలు చేశావు. అందుకే ఆ భగవంతుడు నాకీ శిక్ష వేశాడేమో. ఏయ్, ఏంటి ఆ మాటలు? అవతల నీ పెళ్లి అతనితో ఫిక్స్ అనుకున్నాక దైవం ప్రాణం అంటూ పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నా. ఇప్పుడే ఇలా డబ్బు కోసం పీక్కు తినేవాడు రేపు పెళ్ళయ్యాక మన ఆస్తినే కాదు మనల్ని కూడా పీక్కు తింటాడు. తను నా మీద ప్రేమతో చేసుకోవడం లేదు, తప్పు చేసిందన్నానే తనేదో ఉద్ధరిస్తున్నాననుకుని చేసుకుంటున్నట్టు అనిపిస్తుంది. అందుకే ఇలా బ్లాక్మెయిల్ చేస్తున్నాడు. అతను మనుషుల్ని కోయడం అలవాటైన డాక్టర్, మనసుల్ని ముక్కలు చేయగలడు. నువ్వు వెళ్ళి అడగడం, వాడు అడ్వాంటేజ్ తీసుకోవడం. ముందు ఎంగేజ్మెంట్ ఖర్చులు మీవే అన్నాడు, తర్వాత పెళ్లి ఖర్చులు మీవే అన్నాడు, తర్వాత హాస్పిటల్ కట్టానని అంటూ ఏది చేసినా మీ మనవరాల సుఖ సంతోషాలకే అని కవరింగ్ ఇస్తున్నాడు. బాగి, వాడు చాలా ప్రమాదకరమైన వ్యక్తి. ఇంతింత డబ్బు ఇచ్చి అతన్ని చేసుకోవాల్సిన కర్మ నాకేం పట్టింది? చూడు, అనవసరమైన మాటలు కట్టిపెట్టి అతను వస్తాడు, ఇచ్చి పంపించు. నువ్వే ఇవ్వొచ్చుగా భాగి, ఆ డబ్బు ఇక్కడికి మోసుకురావడం ఎందుకు? అతను నీ చేతుల మీద నుంచే తీసుకుంటాను, తీసుకుంటే తృప్తి అన్నాడు. బా, ఎంత పాపం చేస్తున్నావు భాగి. అతను అలా అనేది నువ్వు పాపం చేసినా నేను క్షమిస్తున్నాను అన్నట్టు చూడ్డానికి. నువ్వేవైనా అనుకో, రాగానే ఏమనకుండా ఇచ్చి పంపించు. సరేలే, అంతేలే. అంతకన్నా చేయగలిగేది ఏముండి చచ్చింది గనక. నువ్వు
ఎలా అంటే అలాగే భాగి. హ, మనసు మార్చుకున్నా నా జాతకం నన్ను రాక్షసుడికి పెళ్ళాన్ని చేస్తుంది. చూడు హారతి, మళ్ళీ మళ్ళీ ఆ కోత కూసావంటే బాగుండదు చెప్తున్నా. నేను వెళ్ళొస్తాను. ఆ, మంగ లేనట్టుంది. ఆ, లేరు, బయటికి వెళ్లారు. ఓ, అతనితో ఎక్కువ తక్కువ మాట్లాడుకో. ఆ? వస్తాను. హారతి పరిస్థితి ఇదా? సంజయ్ వీళ్ళని డబ్బు కోసం పీడిస్తున్నాడా? ఛా, అతను అలాంటి వాడు కాదు. ఇదేదైనా డ్రామానా? అయినా ఇప్పుడు వీళ్ళు ఇలా డ్రామాలు ఆడాల్సిన అవసరం ఏముంటుంది? ఒకవేళ సాకేత్ వస్తున్నాడు, వచ్చేస్తున్నాడు. ఇవాళ ఈ గది గడప దాటాడు, తర్వాత నాతో ఈ ఇంటి గడప దాటుతాడు. హారతి, హారతి, మీ బాగి ఫోన్ చేసింది. త్వరగా, టైం లేదు. కూర్చో. డబ్బులు చూసుకో, ఒకసారి కౌంట్ చేసుకో. ఓకే హారతి, ఓకే హారతి, ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్. బాయ్. నువ్వు మీ భాగి మాట్లాడుకోవడం నేను విన్నాను. వేటగాడి వలలో పడ్డాను. అంత బాధపడ్డం ఎందుకు? వేరే అతని పెళ్లి చేసుకోవచ్చుగా. నేను భాగి చేతిలో బందీనయ్యాను. నువ్వు రెడీ అంటే ఇలా ఇప్పుడే నీ చేయి పట్టుకుని వచ్చేస్తాను. సంజయ్ గారు, ఏంటి సీత గారు, మీరు కూడా బయటకు వస్తున్నారా? లిఫ్ట్ ఏమైనా ఇవ్వమంటారా? రండి వెళ్దాం. మీరు ఇలా ఆపదలోనో అవసరంలో ఉన్న వాళ్లను ఆదుకునే గొప్ప గుణం ఉన్న వాళ్ళని నమ్మను. నిన్న మిమ్మల్ని నేను తప్పుగా ప్రశ్నించినందుకు మీ గౌరవాన్ని మీరే తగ్గించుకోకండి అని గొప్ప సలహానే ఇచ్చారు. నిజంగా తప్పు చేశానని మీకు సారీ కూడా చెప్పి తలదించుకొని మరీ వచ్చాను. కానీ నాకు నిన్న అంత నీతి చెప్పి తమరు మాత్రం ఇవాళెందుకు తప్పు చేశారు? ఏం మాట్లాడుతున్నారు మీరు? మీ ఆదర్శాలు ఏమయ్యాయని అడుగుతున్నాను. నలుగురికి ఆదర్శంగా నిలబడాల్సిన వాళ్ళు మీరే ఇలాంటి పని చేయొచ్చా అని అడుగుతున్నాను. చూడండి సీత గారు, అకారణంగా నన్ను నిందిస్తున్నారు. ఏం తప్పు చేశాను చెప్పి నిజంగా తప్పైతే ఎన్ని మాటలైనా అనండి. అంతేకాని మనసులో ఏదో పెట్టుకుని నన్ను అనాలని అనటం మాత్రం సభ్యత కాదు. ఏది సభ్యత కాదండి, ఏది కాదు. మీరు చేసింది సభ్యత, నేను అడిగింది మాత్రం సభ్యత కాదు కదా. ఏంటండి మాటి మాటికి చేసింది చేసింది అంటారు? ఏం చేశానో స్పష్టంగా చెప్పండి. మీరిప్పుడు హారతి దగ్గర డబ్బు తీసుకున్నారా లేదా? అవును, తీసుకున్నాను. అదే అదే తప్పంటున్నాను. పెళ్లికి ముందెలా తీసుకోవడాన్ని, పెళ్లి కోసం తీసుకోవడాన్ని, పెళ్లి తర్వాత తీసుకోవడాన్ని ఏమంటారు? సారీ, మీరు మళ్ళీ పొరపాటు పడ్డారు. మీరు ఈ డబ్బు కట్నం కింద తీసుకున్నా అనుకుంటున్నారా? ముందు తీసుకున్నా కాబట్టి కట్నం అడ్వాన్సు, రేపు కట్నం.
ఆ తర్వాత కట్నం వేధింపనా మీ మాటల్లోని అర్థం? అలా కట్నానికి గడ్డి తినేవాని కాదండి. నాకంటూ కొన్ని ఆదర్శాలున్నాయి, భావాలున్నాయి. నేను మనిషిని, పశువులా అమ్ముడుపోయేవాణ్ణి కాదు. ఆ హారతి మళ్ళీ ఏదైనా డ్రామా ప్లే చేసిందా? విన్నదంతా చెప్పినా సంజయ్ నమ్మే పరిస్థితిలో లేడు. అంటే ఇది కట్నం తాలూకా డబ్బు కాదంటారా? నేనంటుంది కాదనేగా, మళ్ళీ కాదంటారా అంటారే? కంపెనీ తాలూకా రెవెన్యూ ట్యాక్స్ ఏదో అర్జెంటుగా కట్టాలంట. మగవాళ్ళ ఆసరా లేనివాళ్ళు కదా, కాస్త ట్యాక్స్ కట్టమంటే వచ్చి తీసుకెళ్తున్నాను. మీరు తప్పుగా అర్థం చేసుకుని ఆవేశంలో నన్ను తప్పుగా అనరాని మాటలు అన్నారు. బీ పాజిటివ్ అండి. అయినా ఈ విషయం అక్కడే లోపలడక్క ఇక్కడ ఇలా అడగాల్సిన అవసరం ఏమొచ్చింది? దయచేసి ఇంకోసారి పొరపాటు పడి నన్ను తప్పుడు వాడు అనుకోకండి. మీకు మీకు ఏమన్నా ఉంటే మీరు తేల్చుకోండి. నన్ను ఇన్వాల్వ్ చేయకండి. ఊహించడం మానుకోండి, వాస్తవం తెలుసుకోండి. భ్రమలో బ్రతికితే నిజం అర్థం చేసుకోలేరు. సంజయ్ గారు ఎంత నాటకం ఆడింది? ఎందుకిలా నాటకం ఆడాల్సి వచ్చింది? ఎక్స్పెక్ట్ చేశా, కరెక్ట్ గా ఎక్స్పెక్ట్ చేశా. ఏ మూల నుంచో నీ కుళ్ళు చెవులు అబ్జర్వ్ చేస్తుంటాయి అని ఎక్స్పెక్ట్ చేశా. నా ఊహ కరెక్ట్. నీకు ముందే చెప్పాను నీ ఊహకందని ఎత్తులు వేస్తా అని. కానీ నువ్వు చాలా ధీమాగా నన్ను గెలవలేవు అన్నావు. ఇప్పుడెలా ఉంది? దెబ్బ మీద దెబ్బ. మాడు బుప్పి కట్టిందా? కడుతుంది. చివరికి చిట్లి పిచ్చెక్కుతుంది. నేను ఆఫెన్స్ మొదలు పెడితే నువ్వు డిఫెన్స్ లో నిలబడలేవు. అడ్రస్సే గల్లంతవుతుంది. ఒక్కసారి మోసపోవచ్చు, 2 సార్లు మోసపోవచ్చు. ఎల్లకాలం మోసం సాగదు, గెలవదు, నిలవదు కూడా. ఎప్పుడైనా నీ మోసాన్ని బయట పెడతాను, నీ ఆట కట్టిస్తాను. చాలాసార్లు నువ్వు అలా అన్నావు, నేను విన్నాను. ఇప్పుడేమైంది? ఏం సాధించావని అలా అడుగుతున్నావు? సాధించి చూపిస్తాను. నీతో ఇలాగే ఆడి ఆడి ఆటలో ఓడిస్తాను. నేనే గెలిచి నాకు కావలసిన బహుమానం నేను అందుకుంటాను. టోటల్గా కన్ఫ్యూజ్ చేస్తాను. నిన్నే కాదు, నాకు అడ్డం వచ్చే వాళ్ళందర్నీ ఇలాగే కన్ఫ్యూజ్ చేస్తాను. చివరికి మతి స్థిమితం లేని మనుషుల్లా చేసి నా సొత్తుని నేనెత్తుకెళ్తాను. ఏయ్, పొరపాటు పడ్డంత మాత్రాన పిచ్చెక్కుతుందని అనుకోకు. నీ పిచ్చి ఎలా వదిలించాలో నాకు తెలుసు. ఓ, అగైన్ ఛాలెంజా? అయితే విను, క్లియర్గా అండర్స్టాండ్ చేసుకో. నా పెళ్లి మీ ఇష్ట ప్రకారం జరగదు. నా ఇష్ట ప్రకారం సాకెత్తో జరుగుతుంది. దాన్ని ఆపడం ఈసారి నీ వల్ల, నీ చెల్లి వల్ల, నీ అమ్మమ్మ పిఠాపురం మంగతాయారు వల్ల కాదుగాక కాదు. వెళ్ళు. ఎవరికి ఏం చెప్పుకుంటావో చెప్పుకో. ఎవరిని జత కలుపుకుంటావో కలుపుకో. నా గురించి నీకు దిక్కున్న వాళ్లతో చెప్పుకో. చేతనైతే నా పెళ్లి సాకెత్తో జరగకుండా నీ మరిదిని ఆపుకో. ఆ తర్వాత చెయ్యి ఏ ఛాలెంజ్ అయినా. అందాక నా ఛాలెంజ్ నాది, నీ ఛాలెంజ్ నీది. ఓకే? నా పెళ్లి మీ ఇష్ట ప్రకారం జరగదు. నా ఇష్ట ప్రకారం సాకెత్తో జరుగుతుంది. నీ అమ్మమ్మ పిఠాపురం మంగతాయారు వల్ల కాదుగాక కాదు. ఎంత మాయల మారుతానివి. నీ శూర్పణఖ వేషాలకి తగిన శాస్తి చేసి తీరుతాను.
స్వర్ణ అక్క నువ్వెందుకు పూలు కోసవే ఏం నేను పర్లేదులే కోసేదాన్ని అక్క. కదా. దేవుడి పూజకు తెచ్చిన పూలు నేలపాలు చేస్తావా? కాస్త బుద్ధుందా? అరే తగిలింది మీ అక్క, నేలపాలు చేసింది మీ అక్క, నన్నంటవే? అది రావడం చూసి కావాలని నన్ను దాని మీదకి నెట్టి నేను నేలపాలు చేశానంటావే. దైవ భక్తి లేని నీ రాక్షసత్వానికి ఆ దేవుడే నీకు సరైన శిక్ష వేస్తాడు. భూదేవి కూడా పూజించదగ్గ దేవతే. నువ్వు దుర్మార్గం చేసినా నా చెల్లెలు పూజ ఆ భూదేవి అందుకున్నట్టే. ఆహా, ఏం ప్రవచనాలు వల్లిస్తున్నా? మీరు భక్తులు, మీదో పూజ. అవి అందుకునే దేవుళ్ళు, దేవతలు. హ్, అంతేలే, నీకు మగాళ్ల మీద మోసే గాని పూజల గురించి దేవుళ్ళ గురించి ఏం తెలుసు? తప్ప తాగిందానివి. తీర్థం విలువ నీకెలా తెలుస్తుంది? పేరుకి హారతివే గాని నీకు ఆత్మార్పణ చేస్తూ పవిత్రత సొంతం చేసుకునే కర్పూరం గురించి తెలీదు. ఏమిటే మీరు మళ్ళీ గొడవ పడుతున్నారు? అరే రే రే రే, మరీ పావు ముంగిసలా తయారయ్యారేమిటి మీరు? సీత, ఏమిటి హారతిని ఏం తెలిసని అడుగుతున్నావేమిటి? అయ్యో, మేమేం గొడవ పడ్డలేదమ్మమ్మ గారు. ఇది పూజకు పూలు తెస్తుంటే తనెదురయ్యి రోజు మా బాకీకి పూలు నేనే కోసిస్తాను, నైవేద్యానికి పాయసం చేస్తాను, నేను చేసిన పాయసం నైవేద్యం పెట్టందే పూజ పూర్తవనట్టే, నేను పాయసం చాలా టేస్టీగా చేస్తాను అని చెప్తుంది. మేం మాత్రం అంత అబద్ధం అని అంటున్నాం అమ్మమ్మ గారు. స్వర్ణేమో నాకు పాయసం అంటే చాలా ఇష్టం, మా ఇంట్లో కూడా చేయవా అని తను అడుగుతుంది అంతే. తను మీ ఇంట్లో నాకేం స్వతంత్రం ఉంది, నేనేమైనా పూజ చేస్తున్నానా పాయసం చేయడానికి అని అంటుంది. ఇదేమో చిన్నపిల్లల ప్లీజ్ ప్లీజ్ అని బ్రతిమలాడుతూ ఉంది. ఏదో అలా అంది గాని తనకి పాయసం ఎలా చేయాలో తెలియదు అని అంటున్నాను. హారతి, నేను తీసుకొచ్చాక ఇంట్లో నీకు స్వాతంత్ర్యం లేకపోవడం ఏమిటి? సర్వ స్వాతంత్ర్యాలు నీకు నేనిస్తున్నాను. చక్కగా ఆవు పాలతో పాయసం చెయ్యి, వెళ్ళు. దేవుడికి కంటి తృప్తి, మాకు కడుపు తృప్తి. చేయమ చెయ్యి. కొసరి కొసరి నువ్వు పెట్టాలి, ఆరంగారంగా మేము లాగించాలి. చెయ్యమ్మా. వెళ్ళు హారతి. దేవుడికి ఎవరు నైవేద్యం పెట్టినా పుణ్యం నీదే అవుతుంది. అవును, భోజనం పెట్టేవాళ్ళకన్నా ఆకులు ఎత్తేసే వాళ్ళకే పుణ్యం ఎక్కువంట. యావండి, పొంతన లేని మాటలు మాట్లాడకండి. హారతి, నువ్వు వెళ్ళి పాయసం చేయి, వెళ్ళు. సీత, తీసుకెళ్ళు. పదహారతి రా. మీ ఇంట్లో ఏనాడు ఇటు చెంచా తీసి అటు పెట్టుండో. ఏకంగా ఈరోజు మా ఇంట్లో వంటే చేయాల్సి వచ్చింది. ఇది కూడా నీకు పర్మనెంట్ ఏం కాదు. నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసినా వంట మనిషి పోస్ట్ కూడా ఈ ఇంట్లో నీకు దక్కదు. ఈ ఒక్కసారి దొరికినందుకు సంబరపడిపో.